Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టిఫైయింగ్ ఎక్కువగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే ఈ ఆన్సర్ అంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఆన్సర్ అనేది రాస్తారు, వాళ్ళకి మార్క్స్ వస్తాయి అనేది టీచర్స్ యాజ్ యూజువల్గా పేరెంట్స్ కూడా ఇదే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్లాన్ వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ బట్టిఫైయింగ్ చేస్తే వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా కాకుండా వాళ్ళకి ఈజీ టెక్నిక్స్తో ఎలా నేర్చుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మృదుల కపిల, సైకాలజిస్ట్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, పిల్లలు బట్టిఫై చేస్తూ ఉంటారు. పేరెంట్స్, టీచర్స్ వాళ్ళకి అప్పటికి అది వచ్చేస్తే చాలు అంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకున్న ప్రతి ఒక చిన్న అంశం కూడా రేపు మన ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుంది, ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఈరోజు చదివిన 2 4 అనేది గుర్తుంటుంది. కాకపోతే ఇప్పుడు సడన్గా వెళ్ళి 1990s రా ఎంతరా అంటే తెల్లమొకాలు వేసి చూస్తూ ఉంటారు. అవునండి, ఇప్పుడున్న పిల్లలు కరెక్ట్ చాలా వరకు. సో ఇలా కాకుండా వాళ్ళకి వాళ్ళు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎవరు ఇప్పుడు పిల్లలు అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి, పిల్లలు ఎలా చూస్తారు అని కాదు, పిల్లలు కూడా దీన్ని చూస్తున్నారు, పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఆ బట్టిఫైయింగ్ కాకుండా కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది ఎలా తెలుస్తుంది అంట? సైకాలజిస్టులు, బ్రెయిన్ మీద వర్క్ చేసే న్యూరాలజిస్ట్ ఒక సైంటిఫిక్ స్టడీ చేశారండి. రిపిటేషన్ తోటి నేర్చుకుంటే ఒక సైనాప్స్ క్రియేట్ అవ్వడానికి, అంటే ఒక న్యూరల్ పాత్ క్రియేట్ అవ్వడానికి 400 రిపిటేషన్స్ చేయాలి. ఓకే, అది రోటే లెర్నింగ్, బై హార్టింగ్. 400 టైమ్స్ చేస్తే కానీ వాళ్ళకి అది క్రియేట్ అవ్వదు. అదే ఒక ప్లేవే మెథడ్లో సేమ్ థింగ్ నేర్పిస్తే 10 to 20 చాలు రిపిటేషన్స్. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి దాంట్లోనూ దీంట్లోనూ. ఎందుకు మరి ఇది పర్ఫెక్ట్ అయింది, ఇదే ఎందుకు ఫాలో అవుతారు అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్. సో అందరికీ అంత ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వలేక చాలామంది ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. అంటే అది సెట్ అయిపోయింది ప్రస్తుతం. బై హార్ట్ చేయి. కొన్ని బై హార్ట్ చేయాలి, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు యూజువల్గా మా చిన్నప్పుడు అయితే టేబుల్స్, అలా టేబుల్ చార్ట్ ఉండేది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక టేబుల్ చార్ట్ ఉండేది. రోజు లేచి అది టేబుల్స్ చదువుకో అని చెప్పేవారు. సో అది బై హార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ కానీ, మీకు అబాకస్ కానీ, మెంటల్ మ్యాథ్స్ కానీ అది చెప్పదు బై హార్ట్ చేయకండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. 2 2 4 అన్నారు, 2 సార్లు మల్టిప్లై చేస్తే 4 వస్తుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రిపీటెడ్ ఎడిషన్ కదా. ఎడిషన్ 2 + 2 = 4, 2:2 = 4. సో రెండిటికి ఎడిషన్, రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. ఇది కాన్సెప్ట్ నేర్పించాలి వాళ్ళకి. సో ఈ కాన్సెప్ట్స్ నేర్పిస్తే ఇది ప్లేవే మెథడ్లో ఎలా చేయొచ్చు? మీరు ఈ తొక్కుడు బిళ్ళ ఆటలు, లేకపోతే ఒక బ్లాక్ మీద ఒక బ్లాక్, జింగా, ఇలాంటివి ఆడేటప్పుడు వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇవి నేర్పించాలి. ఎస్పెషలీ టాడ్లర్స్, ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి ఈ కాన్సెప్ట్స్ ఉండాలి. ప్రీ ప్రైమరీ ఏజ్ నుంచి ఒక మిడిల్ స్కూల్ వచ్చేదాకా ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్పించామంటే, మిడిల్ స్కూల్ అంటే ఒక 7th క్లాస్ దాకా అనుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్పించగలిగితే వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఇది ఎలా రీకాల్ చేయాలి అని. దాని తర్వాత మీరు స్టూడియస్గా చేయడానికి కాన్సెప్ట్స్ డిఫరెంట్గా చేయొచ్చు. బికాజ్ 8th 9th 10th అంత ప్లేవే మెథడ్ కుదరదు, వాళ్ళకి సిలబస్ ఎక్కువ ఉంటుంది, దానికి ఎగ్జామినేషన్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది 8th 9th 10th ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఎలా రాయాలో నేర్పించాలి. దానికి బ్లూమ్స్ టాక్సానమీ అని ఉంది. బ్లూమ్స్ టాక్సానమీ ఏమంటుంది అంటే ఇట్స్ ఆన్ ఏ పిరమిడ్ లాగా చూపిస్తారు దాన్ని. ఫస్ట్ ఓన్లీ రిమెంబరింగ్ ఒకటే, అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నది ఎలా రిమెంబర్ చేసి రిట్రీవ్ చేస్తున్నారు. దెన్ అండర్స్టాండింగ్, దెన్ అనాలిసిస్, అప్లై అండ్ క్రియేట్. ఇది లెవెల్స్ వాళ్ళవి. మీరు క్రియేటివ్ థింకర్ కావాలి అంటే ఈ స్టేజెస్ దాటాలి. రిమెంబరింగ్ దగ్గరే ఉండిపోతే ఎలా వెళ్తారు వాళ్ళు క్రియేటివ్ థింకింగ్ దాకా? రిమెంబరింగ్ అంటే బట్టి అంటే రీకాలింగ్, అంతే. నువ్వు నేర్చుకున్నది రీకాల్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఈవెన్ ఇన్ ఎగ్జామ్స్ ఇవాల్యుయేట్, ఇల్లస్ట్రేట్, డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్, ఈ వర్డ్స్కి డిఫరెన్స్ ఉంది. ఇల్లస్ట్రేట్ విత్ ఎ డయాగ్రామ్, డిస్క్రైబ్ అంటే వర్డ్స్తో డిస్క్రైబ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్
సో అండ్ సో మీ ఓన్ వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి నేర్పించగలగాలి. పిల్లలకి ఎప్పుడైతే కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, డిస్క్రైబ్ అన్నా, ఇలిస్ట్రేట్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా ఒకటే ఆన్సర్, అన్నిటికీ ఒకటే. సో ఆ డిఫరెన్సియేషనే తీసుకుని రావట్లేదు. అప్పుడు వాళ్ళు అనాలిసిస్ లేకపోతే అప్లికేషన్ ఎలా నేర్చుకుంటారు? ఇదే ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్కి అబ్రాడ్లో ఉన్న ఎడ్యుకేషన్కి డిఫరెన్స్. అప్లికేషన్ మెథడ్స్ తక్కువ ఇక్కడ, చాలా మటుకు దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎలా అప్లై చేస్తావు అని నేర్పిస్తేనే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా మటుకు ఎడ్యుకేషన్ పెడగాలజీస్ చేంజ్ అవుతున్నాయి కూడా. ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక ఇంకా మార్పులు వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్, అట్లా వెయిట్ చేస్తున్నాం ఆ మార్పులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఇప్పుడు అబ్రాడ్లో ఒకటి ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ అని ఒక ఆవిడని ఫాలో అవుతున్నాను నేను ఇన్స్టాలో. షీ సేస్ ఓన్లీ 2 hours ఆఫ్ అకాడమిక్ ఎడ్యుకేషన్, మిగతాదంతా లైఫ్ స్కిల్స్. సో ఈ 2 hours ఏం నేర్పిస్తారు? ఇప్పుడు నేను ఐ వాస్ క్యాల్కులేటింగ్, ఇది మనం ఇండియాలో చేయగలమా? ఆలోచించాలి, ఎక్స్పెరిమెంటింగ్గా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది పొద్దున్న 9 o'clockకి స్టార్ట్ అయితే వాళ్ళ క్లాసెస్ 3:30, 4 o'clock. మ్యామ్ పాపం 6 o'clock ట్యూషన్ వాళ్ళకి. 6 o'clock ట్యూషన్, అది చాలా పిటి. అది కాదు, హాఫ్ అన్ అవర్ పాపం వాళ్ళకి స్నానం చేయడానికి, వాళ్ళకి రెడీ అవ్వటానికి, టిఫిన్ తినడానికి, వాళ్ళని గ్రూమ్ చేసుకోవడానికి 8:45 పోనీ అది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా 8:45 వచ్చేస్తుంది బస్సు వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలి. 8:45 బస్సు ఎక్కించేస్తాం. బస్సు ఎక్కించేసి మళ్ళీ ఆఫ్టర్ ఆ స్కూల్లో కూడా అంతే, 2 hours ఫాస్ట్గా తినేయండి, తర్వాత మళ్ళీ లంచ్ ఫాస్ట్గా, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మళ్ళీ చదువు. అంటే ఏంటంటే ఒక ర్యాట్ రేస్. మేము ఫీడ్ ఇస్తున్నాం, మీరు పని చేయాలి, మేము ఫీడ్ ఇస్తున్నాం, పని చేయాలి. అదే అందుకనే దాన్ని ర్యాట్ రేస్ అంటారు. ఇప్పుడు లెర్నింగ్ ఎక్సర్సైజెస్లో సైకాలజిస్టులు ఒక ర్యాట్ మేజ్ పెట్టి దాని చుట్టూ తిప్పించారు ర్యాట్ని. సో ఇట్ రన్స్ అరౌండ్ ద మేజ్. అలా రన్ చేసి దాని బయటికి ఎలా వెళ్ళాలి అని నేర్చుకుంది. దిస్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్. ఆ ర్యాట్ రేస్లో మనం పిల్లల్ని పడేస్తున్నాం. వాళ్ళు పాపం బయట పడలేకపోతున్నారు. కార్పొరేట్స్కి వెళ్ళగానే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చెప్పండి అంటారు. నువ్వు నార్మల్గా చేసేది కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్, దేర్ ఆర్ సెషన్స్, ఒక క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ క్యాంపెయిన్స్. అది లాటరల్ థింకింగ్ రావాలి అంటే నీకు అసలు థింకింగే లేదు, నువ్వు బైహార్టింగ్ ఉంది అక్కడ. నీకు థింకింగ్ లేదు, ఆ థింకింగ్ని ఎలా వాడాలో తెలీదు, నీకు అసలు థింకింగ్ గురించి అసలు అవగాహనే లేదు. ఎవరో ఆలోచించరు. అసలు మనిషి ఆలోచించకుండా ఉండే క్షణమే లేదు. పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తాం, అవునా కదా? అలాంటి ఆలోచనని నువ్వు జస్ట్ పక్కన పెట్టేసి రిపిటేషన్ని వాడుతున్నావు ఎడ్యుకేషన్లో. ఇలాంటప్పుడు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? బికాజ్ అందరికీ తెలుసు, దిస్ ఈజ్ నాట్ ఫాల్ట్ ఆఫ్ ఓన్లీ స్కూల్స్, దిస్ ఈజ్ నాట్ ఫాల్ట్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్, దిస్ ఈజ్ ఫాల్ట్ ఆఫ్ ఎవ్రీవన్. అందరము అన్ని విధాలుగా తప్పులు చేస్తున్నాము ఎడ్యుకేషన్ నేర్పించడానికి పిల్లలకి. ఎక్కడ అందుకనే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద అంత ఊహాగానాలు జరుగుతున్నాయి, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరికీ. ఎందుకు అంటే ఈ ప్యాటర్న్ని చేంజ్ చేస్తుంది పెడగాలజీ. ఎలిమెంటరీ ఒకప్పుడు 5 ఏళ్ల దాకా పిల్లల్ని అడ్మిషన్ తీసుకునే వాళ్ళు కాదు స్కూల్లో. ఇప్పుడు 15 months 16 months 2.5 years 2.5 yearsకి నర్సరీలోకి వచ్చేసి వాళ్ళు అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ఉంటే మంచిదే, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ అది పెట్టారంటే ఓకే. కానీ వాళ్ళని కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చిన్న పిల్లలు పాపం చాలా బాధ అనిపిస్తుంటుంది అది చూస్తుంటే. పేరెంట్స్ తోటి ఎక్కువ స్పెండ్ చేయలేరు, బికాస్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు అని అంటే కంపల్సరీగా పిల్లలు డెఫినెట్గా ఇక్కడే ఉండాలి. అంటే అఫ్కోర్స్ వర్కింగ్ పేరెంట్స్ పిల్లలు ఎప్పుడైతే క్రష్కి వెళ్తారో పేరెంట్స్ అంతగా బాధపడక్కర్లేదు, బికాస్ ఈ పిల్లలు ఇండిపెండెన్స్ థింకింగ్ నేర్చుకుంటారు. బికాజ్ వాళ్ళకి క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా వస్తుంది, సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం ఈజీగా వస్తుంది ఇన్ కంపారిజన్ విత్ ప్యాంపరింగ్ ఎట్ హోమ్. సో ఒకవేళ పిల్లలు ఇంట్లో ఉన్నారు, పేరెంట్స్ అంటే మదర్ ఆర్ ఫాదర్ ఎయిదర్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటే న్యాచురల్ సెట్టింగ్ ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఓవర్ ప్రొటెక్షన్ చేశారనుకోండి, అది చేసే బాధ అంత ఇంత కాదు. సో లేటర్ వాళ్ళ పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో ఎక్కడ స్ట్రైక్ చేయాలి బ్యాలెన్స్ అని అంటే, పిల్లలు 3 kinds ఆఫ్ లెర్నింగ్ ఉంటుందండి. లెర్నింగ్ త్రూ ఆడిటరీ అంటే విని నేర్చుకునేవాళ్ళు, విజువల్ చూసి నేర్చుకునేవాళ్ళు, కైనెస్థెటిక్ చేసి నేర్చుకునేవాళ్ళు, కొంతమంది మిక్స్డ్ ఉంటారు. మనం మిక్స్డ్, చాలా మటుకు మనము మిక్స్డ్కి తోసేస్తాం పిల్లల్ని ఒకవేళ ఈ మూడిట్లో ఉన్నా సరే. ఇప్పుడు కొంతమంది పిల్లలు గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు. గిఫ్టెడ్ వాళ్ళు
బియాండ్ ఒక ఐక్యూ ఒక ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్ నేను టెస్ట్ చేశాను అనుకోండి, యావరేజ్గా నార్మల్గా మనం అందరి ఇంటెలిజెన్స్ 100 ఉంటుంది. ఓకే. మన ఏజ్ని బట్టి, క్రోనలాజికల్ ఏజ్ అంటే మన బాడీకి ఉన్న ఏజ్ని బట్టి మన మైండ్కి ఉన్న ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని ఐక్యూ అంటారు. ఓకే. సో ఆ ఐక్యూని మనం అంతా యావరేజ్ అంటే 100. యావరేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని బిలో యావరేజ్, వాళ్ళని ఎంత తక్కువ ఉంటే అన్ని ఏంటి డిసెబిలిటీస్లో మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు. ఓకే. సో అబవ్ ఉందనుకోండి, 100 కంటే అబవ్, దే ఆర్ అబవ్ యావరేజ్. అబవ్ యావరేజ్ అంటే ఆబ్వియస్గా గిఫ్టెడ్. 100, 110, 130, 150 అట్లా వెళ్ళారంటే దే ఆర్ ఎక్స్ట్రాడినరీలీ జీనియస్. చాలామంది ఇప్పుడు స్పెల్ బీస్లో వాటిల్లో చూస్తూ ఉంటారు కొంతమంది పిల్లల్ని, ఎలా అసలు వీళ్ళకి ఎలా వచ్చాయి ఇవి అని. కొంతమంది చిన్న చిన్న టాడ్లర్స్ క్యాపిటల్స్ అన్ని చెప్తూ ఉంటారు, వరల్డ్ క్యాపిటల్స్ అని. వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి. వాళ్ళని అదే పిల్లల్ని ఒకవేళ పేరెంటింగ్ బాగుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వాళ్ళని నార్మలైజ్ చేయడానికి నార్మల్ స్కూల్లో వేసింటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సంబడి హూ ఇస్ వెరీ జీనియస్, యూ పుల్ దెమ్ బ్యాక్ టు నార్మల్ యావరేజ్. అంటే 10th క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేసినట్టు. ఛాలెంజ్ లేదు. ఇప్పుడు ఒక స్కూల్ అగైన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ చాలామంది ఉండేటప్పటికి స్కూల్ కాంట్ మేక్ ఎ బ్యాలెన్స్. ఎంతమంది మీరు గిఫ్టెడ్ చిల్డ్రన్ కోసం ఎనీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఏ స్కూల్లో ఉన్నాయి, ఒక్క స్కూల్ పేరు చెప్పండి. ఎక్కడా లేవు. చాలా రేర్గా ఉన్నాయి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి థ్యాంక్ఫుల్లీ, కానీ చాలా రేర్గా ఉన్నాయి. గిఫ్టెడ్ చిల్డ్రన్ అన్న పేరు అన్న మాట కూడా వాడుకలో లేదు. ఎందుకంటే దాని గురించి అంత డిస్కషనే లేదు, అవేర్నెస్ లేదు. అవును. ఏదో 1-2 టీవీ షోలో పాటలు పాడారు, ఇంత మంచిగా డ్యాన్స్ చేశారు అని వింటాం, కానీ ఇంటలెక్చువల్గా వీళ్ళు ఇలాగా ఎస్టాబ్లిష్ చేశారు అని, ఇన్నోవేషన్స్ చేశారు అని ఎక్కడ వింటున్నాం? లేదు. ఎంటర్టైన్మెంట్ కనపడుతోంది, ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కనిపించట్లేదు. దాంట్లో ఎంతవరకు దాన్ని పైకి తీసుకొచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎవరు తీసుకొస్తున్నారు వాటిని, ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ఐక్యూ అనేది యూజువల్గా టీనేజ్ దాకా పెరుగుతుంది. దాని తర్వాత పెరగదా అంటే మీరు ఎఫర్ట్ పెడితే పెరుగుతుంది. ఓకే. టీనేజ్ దాకా అయితే పెరుగుతూ ఉంటుంది, బికాస్ డిఫరెంట్ థింగ్స్ అవుతూ ఉంటాయి. మన సోషో కల్చరల్ బ్యాక్గ్రౌండ్, బయోలాజికల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. బట్ టీనేజ్ తర్వాత కూడా పెంచుకోవచ్చు. టీనేజ్ లోపల కూడా ఇప్పుడు ఉన్నదానికంటే కూడా పెంచుకోవచ్చు. స్లో లెర్నర్స్ అంటారు. స్లో లెర్నర్స్ని వాళ్ళు ఏంటి రెమీడియల్ క్లాసెస్ అంటారు. కొంత చిన్నప్పుడు స్లోగా ఉన్న పెద్దయ్యాక కొంచెం అంటే వాళ్ళు ఏజ్ పెరుగుతున్నట్టు అప్పుడు కూడాను వాళ్ళు లెర్నింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు కొంతమంది పిల్లలకి మాటలు తొందరగా వస్తాయి, కొంతమంది పిల్లలకి లేట్గా వస్తాయి. వాళ్ళని స్లో లెర్నర్స్ అంటామా? ఎలా? జెనెటికల్ డిఫెక్ట్ అది. అంటే నాట్ జస్ట్ జెనెటికల్, ఈవెన్ సోషల్. ఇప్పుడు ఒక ఫస్ట్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి, సెకండ్ చైల్డ్కి తొందరగా మాటలు వస్తాయి. ఎందుకు? ఫస్ట్ చైల్డ్ మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఎన్వైర్న్మెంట్ కూడా ఉంది. ఒకటి కాదు రీజన్, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే కొన్ని విషయాలు ఇప్పుడు ఇంటెలిజెన్స్లో ప్రాబ్లం ఉంది పిల్లలకి అన్నప్పుడు వాటిని రెక్టిఫై చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు టాడ్లర్స్ లెవెల్లో అది గ్రహించాలి. గ్రహించి దాని మీద మనం వర్క్ చేయగలిగితే వాళ్ళని కొంచెం పైకి తీసుకురాగలం, ట్రైనబుల్గా తీసుకురాగలుగుతాం. కానీ పేరెంట్స్ చాలా మంది ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండదు. మీ బాబుకి లేకపోతే మీ పాపకి ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ ఉంది అనగానే దే గెట్ హర్ట్. మా పిల్లలకి ఎట్లా ఉంటుంది అది? బై ఎనీ ఛాన్స్ ఆ పేరెంట్స్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అనుకోండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎన్ ఐపీఎస్ ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, హౌ కెన్ మై చైల్డ్ బీ హ్యావింగ్ ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్ అని అంటారు. కానీ దే ఫెయిల్ టు సీ దిస్. వాళ్ళు యాక్సెప్టెన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి వీళ్ళ టైం అయిపోయింది. వాళ్ళకి ఇంకెంత నేర్పించినా సరే మొక్క వంగంది మానే వంగుతుందా. సో అలాగా మీరు ఆ మొక్కలోనే గ్రహించి దానికి కనుక మంచి ఇన్పుట్ ఇవ్వగలిగితే దే విల్ బీ ఎక్స్ట్రాడినరీలీ గుడ్. ఆటిస్టిక్ పేరెంట్స్ ఉన్నారు, ఆటిస్టిక్ చిల్డ్రన్ పేరెంట్స్ ఎంతలాగా సఫర్ అవుతారో, బికాజ్ ఆటిజం అనేది వాళ్ళకి తెలీదు. ఆటిజం అనేది తెలిసి అరే నా పిల్లాడికి ఇది ఉందా లేకపోతే నా పిల్లకి ఇది ఉందా అని రియలైజ్ అయ్యి వాళ్ళు ఇంటర్వెన్షన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి పుణ్యకాలం తీరిపోయింది, వాళ్ళని ఏం చేయలేకపోతాం. సో కొంచెము కౌన్సిలింగ్, కొంచెం డాక్టర్స్ ఇప్పుడు సైకలాజికల్గా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే, నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను, నా చుట్టూ అరౌండ్ ఉన్న వాళ్ళలో చూశాను. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము సజెషన్స్ తీసుకుంటున్నాం లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళకి పిచ్చా, మెంటల్ అయిందా వీళ్ళకి? ఇది చాలా కామన్ అయిపోయింది మేడం.
ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కామన్ అది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మార్పు రావాలి. ఇంత అవేర్నెస్ వచ్చాకన్నా మార్పు రావాలి. మీరు ఇన్ని సైకోపాత్స్ని చూస్తున్నారు, సీరియల్ కిల్లింగ్స్ చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు చంపేస్తున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నారు, సెక్షువల్ అబ్యూస్ చూస్తున్నారు. ఇంత సైకోపాథిక్ సిచ్యువేషన్ ఉన్నాక కూడా మీరు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడానికి జంకితే ఇంకేముందండి? వేర్ ఆర్ యూ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్? అంటే ఓకే, అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, నో గాడ్ ఫర్బిడ్, ఎవరికి రాకూడదు అని అనుకుంటాం మనం. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గ్రహించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కోల్డ్ ఎంత కామనో ఇంబ్యాలెన్స్ మెంటల్ హెల్త్లో అంత కామన్. కోల్డ్కి నువ్వు కోల్డ్ యాక్ట్ వేసుకుంటే ఆర్ ఏదైనా మెడిసిన్ వేసుకున్నప్పుడు ఎందుకు దీన్ని ఇగ్నోర్ చేస్తున్నావు? వై ఈస్ ఇట్ నాట్ ఇంపార్టెంట్? హెల్త్ అనేది మెంటల్, సోషల్, స్పిరిచువల్ అన్నీ కలిపి హెల్త్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్, ఇట్ షుడ్ ఆల్సో బీ యువర్ మెంటల్ హెల్త్, యువర్ సోషల్ హెల్త్, యువర్ ఫైనాన్షియల్ హెల్త్. ఎలా నువ్వు 10 మందితో మాట్లాడగలుగుతున్నావా, ఆర్ యు ఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్ విత్ దెమ్? ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్, దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, రెక్టిఫై దాట్. దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్, ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు మనం ఈ ట్యాబూని తీయడానికి కూడా ఆన్లైన్ సెషన్స్ ఉన్నాయి. ఎవరికీ తెలీదు మీరు అసలు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నారు, సపోర్ట్ తీసుకుంటున్నారు అని ఆ కౌన్సిలర్కి, ఆ పేషెంట్కి, క్లయింట్కి తప్ప ఎవరికి తెలీదు. అలా కూడా చేసుకోవచ్చు. పోనీ మీకు అంత మొహమాటంగా ఉంది, ఎవరన్నా ఏమన్నా అంటారు అని అనిపిస్తే టేక్ దట్ హెల్ప్. ఆన్లైన్ హెల్ప్ దొరుకుతుంది, ఆన్లైన్ కౌన్సిలింగ్ దొరుకుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ అన్నా తీసుకోండి, గ్రూప్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి మ్యాక్సిమం స్కూల్స్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండడం అవసరం అంటారు. కంపల్సరీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా బీఎడ్ చదువుకున్న టీచర్స్ అందరికీ చైల్డ్ సైకాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, కంపల్సరీ అది. సో కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు టీచర్స్ ఎంతని తీసుకుంటారు స్ట్రెస్? టీచర్స్ స్ట్రెస్ తీసుకోవడం కాదు, ఇప్పుడు ఈ బట్టిఫైయింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బట్టిఫైయింగ్ కాన్సెప్ట్ ఉన్న టీచర్స్ ఎవరు కూడాను నాట్ బిఎడ్. సో అందుకని వాళ్ళు ఈ బట్టిఫైయింగ్కి దానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక కాన్సెప్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఒక మంచి స్పీకర్ అయితే నిల్చొని ఒకేసారి వాళ్ళు చెప్తారు, మొత్తం తను చెప్పాల్సింది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తారు, ఎలాబరేట్ చేస్తారు. మంచి టీచర్ ఒక మంచి స్పీకర్ అవ్వగలుగుతారు. ఆ ఎబిలిటీయే వాళ్ళకు ఉంటే, అంటే వాళ్ళు అర్థమయ్యేలా చెప్పే ఎబిలిటీయే వాళ్ళకు ఉంటే ఇలా బట్టిఫైయింగ్ చేయించాల్సిన అవసరం లేదు కదా. అందుకనే ఏ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్, వీళ్ళందరూ బిఎడ్ కంపల్సరీ అంటారు. కానీ టీచర్స్ దొరకక చాలా మటుకు చీప్గా దొరుకుతారు వేరే వాళ్ళు అని చెప్పి కొన్ని అపోహలు ఉన్నాయి. టీచర్స్ దొరకరని, లేకపోతే తక్కువ అంటే ఇప్పుడు బీటెక్ చేసిన అమ్మాయి వచ్చేసి టీచ్ చేస్తుంది, షీఈ్ ఎ బీటెక్, టెక్నాలజీలో పర్ఫెక్ట్, టీచింగ్లో కాదు. అవును, టీచింగ్ బిఎడ్ వాళ్ళే చేయాలి. అలాంటి రూల్ అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజెస్లో అందరూ పిహెచ్డీస్ చేయాలి, డాక్టరేట్ చేయాలి, వాళ్ళనే ప్రొఫెసర్స్ కింద పెడతాము అని చెప్పారు. అలాంటి రూల్స్ ఉండాలి, స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి. అసలు టీచర్ అబ్రాడ్లో టీచర్కి ఎంత రెస్పెక్ట్ ఉందండి. టీచర్ మేక్స్ ఎవ్రీ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ని చేసేది టీచరే, వేరే డాక్టర్ని చేసేది టీచరే, ఒక లాయర్ని చేసేది టీచరే. అలాంటి టీచర్ని ఇక్కడ అబ్యూస్ చేస్తారు, వర్క్లోడ్ ఇస్తారు, వాళ్ళని ఊపిరి తీసుకొనివ్వరు. ఒక మంచి టీచర్ కూడా అబ్బబ్బా నా వల్ల కాదు, వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి, వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి, ఒక రెస్పాన్స్ రావాలి పిల్లల నుంచి. యాజ్ సచ్ పర్సనాలిటీ ఈజ్ ఎ వెరీ డైనమిక్ సిచ్యువేషన్. ఈరోజు మనం ఉన్నట్టు మనమే రేపు ఉండము. అలాంటిది పిల్లలు అన్ని రోజులు వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావాలి అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓవర్ నైట్ అయిపోతుంది, ఇది ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుంది కాదు. కంటిన్యూస్గా దాని గురించి ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా పిల్లల గురించి ఆలోచించి పిల్లల విషయాలే చేస్తూ ఉంటారు. హోంవర్క్స్ కానీ వాట్ ఎవర్ 24/7 పేరెంట్ ఫోన్ చేసేస్తారు, మా అబ్బాయి ఎందుకండి ఇంత తక్కువ వచ్చింది, ఈ లైన్ ఎందుకు మీరు కరెక్ట్ చేయలేదు. వాళ్ళ పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వకుండా ఫోన్ చేస్తారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు, వాళ్ళకు కూడా ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు ఒక సైకాలజిస్ట్ ఒక స్కూల్లో ఉండాలి అంటే కంపల్సరీగా ప్రోగ్రామ్స్ ఉండాలి. ఇప్పుడు మెంటల్ హెల్త్ టీచర్ది బాగుంటే స్టూడెంట్ది బాగుంటుంది. అవును, బికాస్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ స్కిల్స్. నాదే మెంటల్ హెల్త్ బాగాలేదు, నేను టీచ్ చేస్తున్నప్పుడు నాకు ఇంట్లో సమస్య లేని వాళ్ళు అంటూ ఉండరు. కానీ ఆ సమస్యని నేను చక్కబెట్టుకునే అంత స్పేస్ నాకు ఉందా లేదా, అంత నాలెడ్జ్ నాకు ఉందా లేదా. ఒకవేళ లేకపోతే అది సంస్థ ప్రొవైడ్ చేయాలి. ద స్కూల్ ఆర్ ద బోర్డ్, ద కాలేజ్ షుడ్ ప్రొవైడ్. ఇది కూడా మేమే చేస్తామంటే చేయాలి.
మీ స్కూల్, మీ రెప్యుటేషన్, మీ స్కూల్లో చేరిన పిల్లలు బాగా రావాలి అంటే టీచర్ షుడ్ బి మెంటలీ హెల్దీ. ఫిజికల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మెంటల్ హెల్త్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ నాట్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ స్లో లెర్నర్స్, యూ షుడ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ జీనియస్, గిఫ్టెడ్ చిల్డ్రన్. నార్మల్ చిల్డ్రన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, గిఫ్టెడ్, స్లో లెర్నర్స్ అందరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఆ టీచర్కి నేర్పించగలిగితే విత్ మెంటల్ హెల్త్, అప్పుడు కొంచెం మార్పు ఏమైనా కనపడుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.